వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆల్రెడీ కొన్ని ఏపీ హిస్టరీ క్లాసెస్ చూస్తున్నాం. ఈ ఏపీ హిస్టరీ క్లాసెస్ మనకు ఏపీపీసీ గ్రూప్ 2 సిలబస్లో అనుగుణంగా చెప్పడం జరుగుతుంది. గత క్లాస్లో మనం కాకతీయులకు సంబంధించి కొన్ని టాపిక్స్ కూడా నేర్చుకున్నాం. వంశము, వారి యొక్క పుట్టుపూర్వతాల గురించి, వారి యొక్క రాజధాని క్యాపిటల్ గురించి, వారి యొక్క రాజధాని క్యాపిటల్ గురించి మరియు రాజలాంఛనం గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. టోటల్గా ఒక 5 టాపిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ క్లాస్లో కాకతీయులకు సంబంధించి ఆధారాలు అంటే శాసన ఆధారాలు, నాణ్యాలకు సంబంధించిన ఆధారాలు, గ్రంథాలకు సంబంధించిన ఆధారాలు ఉంటాయి. ఈ క్లాస్లో శాసన ఆధారాలు మరియు నాణ్యాలకు సంబంధించిన ఆధారాలు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో మరియు గ్రంథాలకు సంబంధించిన వారి యొక్క ముఖ్య విషయాలతో వారి సంబంధించిన ఆధారం నేర్చుకోవడం జరుగుతుంది. అంతకంటే ముఖ్యంగా మనకు ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మన ఆర్ఆర్డీకే ఛానల్ నుంచి అందించే పీడిఎఫ్స్, ఏపీ హిస్టరీ పీడిఎఫ్స్ మనకు బిఎస్ఎల్ హనుమంతరావు, రఘునాథరావు సార్ బుక్స్, అలానే తెలుగు అకాడమీ ఎంఏ ఏపీ హిస్టరీ సంబంధించిన బుక్స్ యొక్క సమాచారంతో కంటెంట్ ప్రిపేర్ చేసి ప్లస్ ప్రాక్టీస్ బుక్స్తో మీకు అందించబడుతుంది. అత్యంత సమగ్రమైన సమాచారం. ఓకే, ఈ టోటల్ మనకు ఏపీ హిస్టరీ ఏన్షియంట్ పాయింట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో పాటుగా మనకు మోరన్ కూడా కొంత కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ టోటల్ 12 టాపిక్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 12 టాపిక్స్ మీకు కేవలం 281 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. ప్రైస్ మాత్రం హెవీగా ఉంది అనుకోదండి, కంటెంట్ చాలా ఉంది. మీకు ఇచ్చే కంటెంట్ అత్యంత సమగ్రమైన సమాచారం. ఓకే, ఈ టాపిక్స్ మీకు కావాలంటే పీడిఎఫ్స్ 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. కంటెంట్ మాత్రం చాలా ఉందండి. ఏపీ హిస్టరీ 75 మార్క్స్కి దాని కంటెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఓకే, లెట్స్ క్లాస్ స్టార్ట్. కాకతీయులకు సంబంధించిన ఆధారాలు శాసన సంబంధించిన ఆధారాలు, నాణ్యాలకు సంబంధించిన ఆధారాలు, గ్రంథాలకు సంబంధించిన ఆధారాలు ఉంటాయి. మన ఈ క్లాస్లో శాసనాలు మరియు నాణ్యాల గురించి అధ్యయనం చేయవచ్చు. మొట్టమొదటి శాసనం కలవచేరు శాసనం లేదా కలవచేరు శాసనం. ఈ శాసనాన్ని వేయించిన వారు రెడ్డిరాణి అనితల్లి వేయించారు. ఈ రెడ్డిరాణి రాజమండ్రి రెడ్డి రాజ్యానికి చెందినవారు, గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఈ కలవచేరు శాసనం ప్రకారం 2వ ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాన్లు 8 సార్లు కాకతీయులపై లేదా కాకతీయ సామ్రాజ్యంపై దాడి చేసినట్లు ప్రస్తావించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గత ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది, మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి శాసనం కలవచేరు శాసనం, వేయించిన వారు రెడ్డిరాణి అనితల్లి వేయించారు. ఈ శాసనం యొక్క ముఖ్యాంశం కాకతీయ రాజు అంటే 2వ ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాన్లు 8 సార్లు దండయాత్ర దాడి చేసినట్లు ప్రస్తావించింది ఈ కలవచేరు శాసనం. నోట్ చూడండి, మనకు ఢిల్లీ సుల్తాన్లని 5 వంశాలు ఉంటాయండి. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం అని. కానీ ఈ 2వ వంశం మరియు 3వ వంశం ఖిల్జీ మరియు తుగ్లక్ వంశంలో మాత్రమే ఈ కాకతీయ సామ్రాజ్యంపై దాడి చేయడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంత కంటెంట్ మీరు ఎక్కడ చూసుకుంటారని కాబట్టి చెక్ చేసుకోండి. ఎవరండి? ఖిల్జీ మరియు తుగ్లక్ వంశస్థులు ఈ కాకతీయ సామ్రాజ్యంపై దాడి చేయడం జరిగింది. ఈ కలవచేరు శాస్త్రం 2వ ప్రతాపరుద్రుని యొక్క మరణాంతర కాకతీయ సామ్రాజ్య పరిస్థితుల గురించి పేర్కొన్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకతీయ సామ్రాజ్యం 2వ ప్రతాపరుద్రుని మరణాంతరం అనగా కాకతీయ సామ్రాజ్యం యొక్క అనంతరం లేదా కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత గురించి పేర్కొన్న శాస్త్రం కలవచేరు శాసనం. వేయించిన వారు రెడ్డిరాణి అనితల్లి వేయించారు. నెక్స్ట్ మరొక శాసనం విలాస తామ్ర శాసనాన్ని వేయించిన వారు ముసునూరి వంశానికి చెందినటువంటి ప్రోలయ నాయకుడు వేయించారు. గత ఎగ్జామ్లో అడిగారు. ప్రోలయ నాయకుడు వేయించిందే విలాస తామ్ర శాసనం. ఈయన ముసునూరి వంశానికి చెందినవారు. ఈ శాసనం కూడా 2వ ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాన్లు 8 సార్లు దాడులు చేసినట్లు ప్రస్తావించింది. విలాస తామ్ర శాస్త్రం మరియు కలవచేరు శాస్త్రం కూడా సేమే చెప్తారు, కానీ 2 గుర్తుపెట్టుకోవాలి మనం. 1323 సంవత్సరంలో 2వ ప్రతాపరుద్రుని యొక్క మరణాంతరం ఆంధ్రదేశంలో జరిగిన దాస్య విమోచన ఉద్యమాల గురించి ప్రస్తావించింది. ఈ శాసనం విలాస తామ్ర శాసనం, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి దాస్య విమోచన ఉద్యమాలని క్లారిటీ చెప్తాను. నోట్ చూడండి, కాకతీయుల యొక్క పతనం గురించి తెలుపుతుంది ఈ శాసనమే. ఓకేనా. 2వ ప్రతాపరుద్రుని యొక్క మరణాంతరం 1323-25 మధ్య కాలంలో ఆంధ్రదేశాన్ని ముస్లిం పాలకులు స్వాధీనం చేసుకుని పాలించారు. ఈ ముస్లిం పాలకులను తొలగించిన కొన్ని ఉద్యమాలు చేపట్టారు. ఈ ఉద్యమాలే దాస్య విమోచన ఉద్యమాలు అంటారు.
మరియు ఆంధ్రదేశంలో దాస్య విమోచన ఉద్యమానికి నాయకుడు ముసునూరి ప్రోలయ నాయకుడుగా చెప్పవచ్చు. గత ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. ముసునూరి ప్రోలయ చూడండి. విలాసతామ్ర శాసనం వేయించిన వారు ప్రోలయ నాయకుడు. ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ నిమిషాలు దండయాత్ర తెలుపుతుంది. 1320 రెండో ప్రతాపుడు మరణాంతరం దాస్య విమోచకులు ప్రస్తావించింది. ఈ విమోచనానికి నాయకుడు ముసునూరి ప్రోలయ నాయకుడు. ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ త్రిపురాంతకం శాసనం. త్రిపురాంతకం శాసనం ఈ త్రిపురాంతక శాస్త్రాన్ని 1269 సంవత్సరంలో గణపతి దేవుని యొక్క సామంతుడు మల్లయ్య ప్రగ్గడ వేయించారు. అనగా గణపతి దేవుని సామంతుడు మల్లయ్య ప్రగ్గడ వేయించింది త్రిపురాంతకం శాసనం. ఈ శాసనంలో మల్లయ్య ప్రగ్గడ తాను గణపతి దేవుని యొక్క సామంతుడని చెప్పుకున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. త్రిపురాంతకం శాసనం చెప్పాడు. ఈ శాస్త్రం కాయస్థ వంశాంచి అంబయ్య దేవుని యొక్క విజయాలను ప్రస్తావించింది. ఈ త్రిపురాంతకం శాసనం నోట్ చూడండి. కడప ప్రకాశం అనగా త్రిపురాంతకం మరియు నేటి ప్రకాశం నుండి త్రిపురాంతకం కర్ణాటక కోలార ప్రాంతాలను పాలించేవారే ఈ కాయస్థ వంశస్థులు. గుర్తుపెట్టుకోవాలి మనం. కాయస్థ వంశస్థులో గొప్పవాడే ఈ అంబయ్య దేవుడు లేదా అంబయ్య అని కూడా అంటారు ఇతన్ని. అంబయ్య దేవుడు పాండ్యులు సేవనరాజులతో మైత్రి వహించాడు. ఈ సేవనరాజు ఎవరు? యాదవరాజులు చెప్పవచ్చు. అంబయ్య దేవుడు పాండ్యులు మరియు సేవన సైన్యాల సాయంతో స్వతంత్రించాడు అని చెప్పవచ్చు. అంబయ్య దేవుడు 77 మంది నాయకులతో పోరాటం చేశాడు. వీరు బహుశా కాకతీయ రాజ్యంలో నాయంకర్లు అయ్యవచ్చు అని మనకు ఈ త్రిపురాంతక శాస్త్రం తెలుపుతుంది. నెక్స్ట్ దుర్గి శాసనం. దుర్గి శాసనాన్ని 1269 సంవత్సరంలో కాయస్థ జన్నిగ దేవుడు వేయించింది ఈ దుర్గి శాసనం. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ శాసనం దుర్గి శాసనం రాణి రుద్రమ్మదేవిని పట్లోధృతిగా వర్ణించింది. గత ఎగ్జామ్లో అడిగారు. ఓకే, వేయించిన వారు శాసన సంవత్సరం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద్రాక్షారామ శాసనం. వెలనాటి వంశానికి చెందినటువంటి బోధరాజు, ఈయన గొంకరాజు అంటారండి, వేయించిందే ఈ ద్రాక్షారామ శాసనం. 1186 సంవత్సరం నాటి ద్రాక్షారామ శాసనం ప్రకారం రుద్రుడినే మొదటి ప్రతాపరుద్రుడు అంటే గుర్తుపెట్టుకోవాలి. పిఠాపురం చాళుక్యులతో మైత్రి స్నేహం కుదిరినట్లు తెలుస్తుంది ఈ ద్రాక్షారామ శాసనం. రుద్రుడుగా మొదటి ప్రతాపరుద్రుడన్న ఇద్దరు ఒకటే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చందుపట్ల శాసనం. ఈ శాసనాన్ని 1289 సంవత్సరంలో నల్గొండ జిల్లాలోని చందుపట్లలో వేయించిన వారే కాయస్థ అంబయ్య దేవుడు. ఇంపార్టెంట్. కాయస్థ అంబదేవుడు చందుపట్ల యుద్ధంలో రాణి రుద్రమ్మదేవిని హతమార్చాడు. గత ఎగ్జామ్లో అడిగారు. రాణి రుద్రమ్మదేవి ఎవరి చేతిలో మరణించిందని లేదా హత్యకు సంబంధించి శాసన ఆధారం చందుపట్ల శాసనం అని, రుద్రమ్మదేవి మల్లికార్జున నాయకుని యొక్క పుణ్యార్థం చేసిన దాన ధర్మాలను కూడా నమోదు చేసింది ఈ శాసనం. చందుపట్ల శాసనం వేయించిన వారు కాయస్థ అంబదేవుడు. కాయస్థ అంబదేవుడికి మరియు రుద్రమ్మదేవి జరిగిన యుద్ధమే చందుపట్ల యుద్ధం. యుద్ధంలో రాణి రుద్రమ్మదేవి మరణించింది. ఈ మరణం గురించి తెలుగు శాస్త్రం చందుపట్ల శాసనం. ఈ శాస్త్రంలోని రాణి రుద్రమ్మదేవి మల్లికార్జున నాయకుడు ఒక వ్యక్తి ఉంటారు. ఇతనికి ఒక పుణ్యార్థం చేసిన దానధర్మాల గురించి ప్రస్తావించింది ఈ చందుపట్ల శాసనం. నాయనీపల్లి శాసనం. ఈ శాసన సమాచారం కొంతవరకు ఏముంది మనకు చూడండి. నెల్లూరు యొక్క దక్షిణ పాలకుడే విజయగండ గోపాలుడు. ఈయన ద్రవిడ అనగా పాండ్యుల కర్ణాటక హోయసాల యొక్క ప్రభువుని సహాయం పొందాడు. కాకతీయ సైన్యం సామంత భోజుడి నాయకత్వంలో నెల్లూరు చేరి రెండవ మనోసిద్ధి యొక్క దాయాత్ర అయినటువంటి అక్కన్న మరియు బయ్యనలను ఎదుర్కొన్నారు. ఈ దాడిలో అక్కన్న బయ్యన్లు మరణించడం జరిగింది. ఈ సామంత భోజుడి నాయకత్వంలోని కాకతీయ సైన్యం అనగా గణపతి దేవుడి యొక్క ఇందులో వీరి మధ్య వలయూరు యుద్ధం జరుగుతుంది. ఎవరి మధ్య? విజయగండ గోపాలుడు ఉన్నారు కదా, ఈ గోపాలుడు మరియు సామంత భోజుడి నాయకత్వం మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం అది వలయూరు యుద్ధం అయింది. ఈ సామంత భోజుడు అంటే గణపతి దేవుని యొక్క ఆద్యంలో రెండో మనమసిద్ధి ఓడించాయి. ఈ సామంత భోజుడి నాయకత్వంలోని రెండో మన సైన్యాన్ని ఓడించడం జరిగింది. ఈ శాసనం ప్రకారం మనకు నాయనీపల్లి సమాచారం మనకు తెలుపుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక శాసనం గర్వపాడు శాసనం అంటారు. వేయించిన వారు గణపతి దేవుడు. ఈ శాసనం ప్రకారం కాకతీయుల యొక్క పూర్వీకుడు కరికాల చోళుడు అని ప్రస్తావించింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాకతీయుల యొక్క పూర్వీకుడు కరికాల చోళుడు అని పేర్కొన్న శాసనం గర్వపాడు శాసనం. వేయించిన వారు గణపతి దేవుడు. శాసనము వేయించిన వారు దానికి ముఖ్య అంశం గుర్తుపెట్టిన సరిపోతుంది. మనం మంతెన శాసనం 1199 సంవత్సరంలో మంతెన శాసనాన్ని వేయించిన వారే గణపతి దేవుడు. ఈ శాసనం నందు గణపతి దేవుడు సకల దేశ ప్రతిష్టాపనాచార్య
సకల దేశ ప్రతిష్టాపనాచార్య అనే బిరుదుతో పేర్కొనబడ్డాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ శాసనం అంటే మంతెన శాసనం. వేయించిన వారు గణపతి దేవుడు. లేకుంటే సకల దేశ ప్రతిష్టాపనాచార్య అనే బిరుదులు ఏ శాసనంలో గణపతి దేవుడు అంటే మంతెన శాసనంలో ప్రస్తావించబడింది. సకల దేశ ప్రతిష్టాపనాచార్య అనే బిరుదును బట్టి రుద్రదేవుని రాజ్యం మొత్తం గణపతి దేవుడు వశమైనట్లు తెలుస్తుంది. ఇదంతా మనకు అవసరం లేదు కదండి, ఇంత గుర్తుపెట్టుకోండి. ఓకే, మంతెన శాస్త్రంలో గణపతి దేవుడికి ఉన్న బిరుదు గుర్తుపెట్టి సరిపోతుంది. నెక్స్ట్ పెండేకల్లు శాస్త్రం. ఈ శాస్త్రాన్ని వేయించిన వారు గణపతి దేవుడు. ఈ శాసనం ప్రకారం గణపతి దేవుడు చౌడపరాయుని యొక్క నాయకత్వంలోని కాకతీయ సైన్యంను దివిసీమపై దండయాత్రకు పంపాడు. ఎవరు? గణపతి దేవుడు. ఇక్కడికి దివిసీమపై చౌడపరాయుని సైన్యం బెజవాడ నుండి దాడి చేసి దివిసీమను పాలించే అయ్య వంశానికి పాలించే పినచోడుని జయించడం జరిగింది. ఇందుకు గాను గణపతి దేవుడు చౌడపరాయనికి ద్వీపలుంటక అనే బిరుదును ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెండేకల్లు శాసనం వేయించిన వారు గణపతి దేవుడు. ఈ శాసనం ప్రకారం గణపతి దేవుడు చౌడపరాయని యొక్క నాయకత్వంలోని కాకతీయ సైన్యం అయ్య వంశాన్ని పాలించే దివిసీమపై దండయాత్రకు పంపాడు. చౌడపరాయని యొక్క సైన్యం బెజవాడ నుండి దాడి చేసి దివిసీమను పాలించే అయ్య వంశానికి పినచోడుని జయించాడు. ఇందుకు గాను చౌడపరాయునికి గణపతి దేవుడు దీపాలుంటగానే బిరుదును ఇవ్వడం జరిగింది. ఈ పెండేకల్లు శాసనం ప్రకారం గణపతి దేవుడు ఈ పినచోడి కుమారుడు ఏంటి నారాంబ మరియు పేరాంబ వివాహమాడి ఈ గణపతి దేవుడు పినచోడి యొక్క కుమారుడు ఏంటి లేదా వీరి యొక్క సోదరుడు ఏంటి జాయపను తన సైన్యంలో గజశాహినిగా నియమించాడు. ఈ పెండేకల్లు శాసనం యొక్క ముఖ్యాంశం గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి, ఇక్కడ జాయపసేన రచించే నృత్య రత్నావళి, గీతారత్నావళి, వాయుధ రత్నావళి అనే గ్రంథాలు రాసినవాడు జాయపసేనాని. నృత్య రత్నావళి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. రాసినవారు జాయపసేనాని. చేబ్రోలు శాసనం వేయించిన వారు రేచర్ల రుద్రుడు వేయించింది చేబ్రోలు శాసనం. 1212 నాటి ఈ చేబ్రోలు శాసనం ప్రకారం జాయపసేనాని యొక్క దక్షిణ దండయాత్రల గురించి పేర్కొంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మరొక శాసనం వరంగల్ శాసనం. ఈ గణపతి దేవుడు వేయించిందే వరంగల్ శాసనం. ఈ శాసనం గణపతి దేవుని కటక చూరకార అనే బిరుదుతో ప్రస్తావించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకిందాక ప్రతిష్టాపనాచార్య అని, ఇది కటక చూరకార బిరుదు ప్రస్తావన చేశామంటే వరంగల్ శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కొంచెం బోర్ అనిపించండి, తప్పకుండా మనం చదవాల్సింది. గిర్మాజీపేట శాసనం వేయించిన వారు గణపతి దేవుడు వేయించారు. 1228 సంవత్సరం నాటి ఈ గిర్మాజీపేట శాసనం గణపతి దేవుని కటక చూరకార అనే బిరుదుతో ప్రస్తావించింది. గుర్తుపెట్టుకోవాలి. ఇందాక కటక చూరకార ఏ శాసనం చూడండి, వరంగల్ శాసనం. వరంగల్ శాసనంలో కటక చూరకార. మరియు గిర్మాజీపేట శాసనంలో చూడండి డిఫరెన్స్ చూడండి. గిర్మాజీపేట చెంది కటక చూరకార బిరుదు ప్రస్తావించింది. గుర్తుపెట్టుకోవాలి. వరంగల్ శాసనంలో కటక చూరకార, గిర్మాజీపేటలో కటక చూరకారని ప్రస్తావించింది. గుర్తుపెట్టు సరిపోతుంది. నెక్స్ట్ గణపేశ్వర శాసనం వేయించిన వారు గణపతి దేవుడు. 1231 నాటి ఈ శాసనం గణపతి దేవుడు చోళ, కళింగ, శేవున మరియు బృహత్ కర్ణాటక మరియు లాటపాలకు జయించినట్లు పేర్కొంది. ఈ గణపేశ్వర శాసనం. మోటుపల్లి శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి వేయించిన వారు గణపతి దేవుడు. గణపతి దేవుడు విదేశీ వర్తకులకు అభయమిస్తూ వేయించింది ఈ మోటుపల్లి అభయ శాసనం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ శాసన రచయిత లేదా అమలుపరిచిన వాడికి మనకు సిద్ధయ్య దేవుడుగా చెప్పవచ్చు. సిద్ధయ్య దేవుడు అమలుపరిచాడు ఈ మోటుపల్లి శాసనం. మోటుపల్లి అభయ శాసనము మోటుపల్లిని దేశీయ కొండ పట్టణంగా పేర్కొన్నది. గత ఎగ్జామ్లో అడిగారు. దేశీయ కొండ పట్టణంగా పేర్కొన్న ప్రాంతం ఏదంటే మనకు మోటుపల్లిగా చెప్పవచ్చు. ఏంటండి, మోటుపల్లి. దేశీయ కొండ పట్టణం ఏంటంటే మోటుపల్లిగా చెప్పు. నోట్ చూడండి, రుద్రమదేవి యొక్క పాలనాకాలంలో వెనీస్ యాత్రికుడి మార్కోపోలో మోటుపల్లిని సందర్శించాడు. గత ఎగ్జామ్లో కూడా ఎవరి పాలన ఏ కాకతీయుల యొక్క పరిపాలనా కాలంలో వెనీస్ యాత్రికుడు మార్కోపోలో మోటుపల్లిని సందర్శించాలంటే రుద్రమదేవి పాలనాకాలంలో. రుద్రమదేవి పాలనాకాలంలో వెనీస్ యాత్రికుడు ఇక్కడ సందర్శించాలంటే మార్కోపోలో మోటుపల్లి సందర్శించాడు. ఇవన్నీ కూడా మనం గత ఎగ్జామ్లో కూడా అడిగినవి. నెక్స్ట్ మరొక శాసనం లక్ష్మీ ఈశ్వర శాసనం. 1162లో కాలాచూరి బిజ్జలుడు. ఈ కాలాచూరులు మధ్యప్రదేశ్ యొక్క భూభాగాలను పాలించేవారు. వీరిలో బిజ్జలుడు ఉన్నాడు, అతని వేయించింది ఈ లక్ష్మీశ్వర శాసనం. ఈ శాసనం ప్రకారం బిజ్జలుడు ఆంధ్రాధిపతితో పోరాడినట్లు లేదా ఓడించినట్లు తెలుస్తుంది. ఇంపార్టెంట్ మనకి. ఈ శాసనం లక్ష్మీశ్వర శాసనం. వేయించిన వారు కాలాచూరి బిజ్జలుడు. కాలాచూరులు మధ్యప్రదేశ్ భూభాగం యొక్క పాలకులు.
ఈయన ఈ లక్ష్మీశ్వర శాస్త్రంలో ఆంధ్రాధిపతిని ఓడించడంతో పోటీ తెలుపుతుంది. నోట్ చూడండి, ఈ ఆంధ్రాధిపతి ఏంటంటే మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడిగా చెప్పవచ్చు. ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ క్రివ్వక శాసనం. క్రివ్వక శాసనం, ఈ శాసనం ప్రకారం రుద్రదేవుడు అనగా మొదటి ప్రతాపరుద్రుడే గిరి పశ్చిమ సీమను పాలించే దుర్జయులను ఓడించి నిర్మూలించడానికి త్రిపురాంతకం వరకు నడిచాడు. ఈ దండయాత్రలో భాగంగా రుద్రదేవుడు ముదిగొండ చాళుక్యులను కొరివి సీమ నుండి తరిమివేసి వారి రాజ్యంను ఆక్రమించడం మనకు క్రివ్వక శాస్త్రం తెలుపుతుంది. నెక్స్ట్ మరొక ముఖ్యమైన శాస్త్రం హనుమకొండ శాసనం. వేయించిన వారు మొదటి ప్రతాపరుద్రుడు వేయించింది హనుమకొండ శాసనం. హనుమకొండ శాస్త్రం, బయ్యారం చెరువు శాస్త్రం, మాగల్లు శాస్త్రం, మోటుపల్లి శాస్త్రం కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. మల్కాపురం శాస్త్రం ఇవన్నీ ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోవాలి. వేయించిన వారు మొదటి ప్రతాపరుద్రుడు హనుమకొండ శాస్త్రం. ఈ శాస్త్రం రుద్రదేవుని యొక్క రాజ్యం యొక్క విస్తీర్ణంను వర్ణించింది. అలానే రెండవ పోలరాజు యొక్క విజయాల గురించి, రుద్రదేవుని యొక్క సైనిక విజయాల గురించి ప్రస్తావించింది హనుమకొండ శాసనం. ఈ శాసనాన్ని అజితేంద్రుడు సంస్కృతంలో రచించాడు. హనుమకొండ శాసన రచయిత అచితేంద్రుడు. అయితే సంస్కృత భాషలో నుండి హనుమకొండ శాసనాన్ని ఇంగ్లీష్ భాషలోకి అనువదించిన వారు జేఎఫ్ ప్లీట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ హనుమకొండ శాసనం కాకతీయుల కాలనాటి సామాజిక సాంస్కృతిక చరిత్రకు ప్రధాన ఆధార శాసనంగా చెప్పవచ్చు. ఈ హనుమకొండ శాసనం నోట్ చూడండి, ఈ హనుమకొండ శాసనం కాకతీయులు స్వతంత్రులైనట్లు తెలియజేయ శాస్త్రమే ఈ హనుమకొండ శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మచిలీపట్నం శాసనం. మచిలీపట్నం శాసనం వేయించిన వారు వేంగి చాళుక్య లేదా తూర్పు చాళుక్య రాజు వంటి మొదటి చాళుక్య భీముడు వేయించింది మచిలీపట్నం శాసనం. ఈ మచిలీపట్నం శాసనం గుండియ రాష్ట్రకూటుని దండేవ దండన అని పేర్కొన్నది. ఇంపార్టెంట్. మచిలీపట్నం శాసనం వేయించిన వారు తూర్పు చాళుక్య రాజు మొదటి చాళుక్య భీముడు. కాకతీయ వంశంలో గుండియ రాష్ట్రకూటుని దండేవ దండన అని పేర్కొన్నది ఈ మచిలీపట్నం శాసనం. బెక్కల్లు శాసనం గత క్లాసులో చెప్పాను. వేయించిన వారు మొదటి ప్రతాపరుద్రుడు. 1190 సంవత్సరం నాటి ఈ శాసనం ఓరుగల్లు మొదటి ప్రతాపరుద్రుడి యొక్క నెలవీడగా రాజధానిగా పేర్కొన్న శాస్త్రమే బెక్కల్లు శాసనం. ఇది కూడా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కండవల్లి శాసనం. వేయించిన వారు మొదటి ప్రతాపరుద్రుడు. ఈ శాసనం కాకతీయుల కాలనాటి మత పరిస్థితుల గురించి ప్రస్తావించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకతీయుల కాలనాటి మత పరిస్థితుల గురించి ప్రస్తావించిన శాసనం ఏదడికి వచ్చేది కండవల్లి శాసనం లేదా కండపల్లి శాసనం. వేయించిన వారు మొదటి ప్రతాపరుడు. కాజీపేట అని గాజీపేట దుర్గి రెండు శాస్త్రం ఉన్నాయి. ఇది కాజీపేట దుర్గి శాస్త్రం అని గుర్తుపెట్టుకోవాలి. వేయించిన వారు కాకతీయ దుర్గరాజు వేయించాడు. దుర్గరాజు హనుమకొండలో తన తండ్రి రెండవ బేతరాజు నిర్మించి బేతేశ్వరాలయానికి అనేక దానాలు చేశానని ఈ కాజీపేట దుర్విషయం తెలుపుతుంది. మొదటి ప్రతాపరుద్రుని యొక్క చరిత్రకు ప్రధాన ఆధార శాస్త్రమే ఈ కాజీపేట దుర్గి శాస్త్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ శనిగరం శాస్త్రం 1 and 2 ఉంటాయండి. శనిగర శాస్త్రాలు 2 ఉంటాయి. శనిగరం మొదటి శాసనాన్ని కరీంనగర్ జిల్లాలోని శనిగరం నందు మొదటి పోలరాజు వేయించాడు. రెండవ శాసనం చూడండి, మొదటి బేతరాజు వేయించింది. మొదటి పోలరాజు శనిగర శాసనం మొదటి శనిగరం, రెండవ శాసనం మొదటి బేతరాజు. ఈ రెండు శాసనాలు కూడా నోట్ చూడండి. మొదటి పోలరాజు మరియు మొదటి బేతరాజు వలని మొదటి ప్రతాపరుద్రుడి యొక్క చరిత్రకు ప్రధాన ఆధార శాసనాలు శనిగర శాసనాలు. సామంతులుగా కాకతీయుల చివరి శాసనం శనిగర శాసనం గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్రులైన పెళ్లికొండ శాసనం మరొక శాసనం ఉంది, కానీ సామంతులుగా చివరి శాసనం ఏది శనిగర శాసనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పారు, కాకతీయులు స్వతంత్రం తెలియజేసే శాసనం. ఈ శాసనం చూడండి హనుమకొండ శాసనం. ఓకే, సామంతులుగా చివరి శాసనం శనిగర శాసనాలు, స్వతంత్రం తెలియజేసే శాసనం హనుమకొండ శాసనం. డిఫరెన్స్ చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, శనిగర శాసనం. నెక్స్ట్ కంచి శాసనం వేయించిన వారు గణపతి దేవుడు. కంచి శాస్త్రము గణపతి దేవుని కాలంలో కాకతీయ సామ్రాజ్య యొక్క దక్షిణ సరిహద్దుల గురించి ప్రస్తావించింది. అనగా ఆంధ్రదేశం నుండి కంచి తమిళనాడు వరకు సరిహద్దుల ప్రాంతాల్లో ఉన్నటువంటి సామ్రాజ్య విస్తరణ లేదా మరి సరిహద్దుల గురించి ప్రస్తావించే శాస్త్రం కంచి శాస్త్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కాలంలో? గణపతి దేవుని కాలంలో. కాజీపేట శాస్త్రం, అది ఇందాక కాజీపేట దుర్గి శాస్త్రం లేదా కాజీపేట దుర్గా శాస్త్రం. ఇది ఓన్లీ కాజీపేట శాస్త్రం. రెండవ బేతరాజు వేయించింది కాజీపేట శాసనం. రెండవ బేతరాజు యొక్క సైన్యాధిపతి వైద్యసజ్జి కళ్యాణి చాళుక్యుల ఆధీనంలోని కరీంనగర్, దీన్ని సబ్బిసాయిల మండలం అంటారు, ఆక్రమించడం జరిగింది ఈ కాజీపేట శాసనం ప్రకారం. ఈ విజయానికి గుర్తుగా రెండవ బేతరాజుకి విక్రమచక్ర అనే బిరుదు రావడం జరిగింది. ఇంపార్టెంట్ చెప్పొచ్చు. కాజీపేట శాసనాన్ని వేయించిన వారు రెండవ బేతరాజు. ఈ రెండవ బేతరాజు యొక్క సైన్యాధిపతి వైద్యసజ్జి కళ్యాణి చాళుక్యుల ఆధీనం నుండి
కరీంనగర్ లేదా సబ్బి సాయల వల్ల ఆక్రమణ జరిగింది. ఈ విజయానికి గుర్తుగా రెండో బేతరాజుకి విక్రమ చక్ర అనే బిరుదు వచ్చింది ఈ కాజీపేట శాస్త్రం ప్రకారం. నెక్స్ట్ మాల్కాపురం, ఇటుగుల్లపాడు లేదా పొందలూరు శాసనాలు. ఈ శాసనాలు వేయించిన వారు రుద్రమ్మదేవి. ఈ శాసనాల్లో శైవ మఠాలలోని విద్యా మండపాల ప్రసక్తి కలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వేయించిన వారు మల్కాపురం శాసనం, ఇటుగుల్లపాడు శాసనం, పొందలూరు శాసనం. ఇంకో శాసనం ఉంటుంది బీదర్కోట అని. ఈ 4 శాసనాలు వేయించిన వారు కూడా రుద్రమ్మదేవి. ఈ 3 శాసనం ప్రస్తావన ఏముంది? ఆ కాలం నాటి శైవ మఠంలోని విద్యా మండపాల ప్రసక్తి కలదు. మల్కాపురం, ఇటుగుల్లపాడు, పొందలూరు శాసనం ప్రకారం. ధర్మసాగర శాసనం కాకతీయుల కాలం నాటి జలకరండ అనే సంగీత వాయిద్యమును లేదా నుంచి ప్రస్తావించింది ధర్మసాగర శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మల్కాపురం లేదా మాల్కాపురం శాసనం వేయించిన వారు రుద్రమ్మదేవి. ఈ శాసనం రుద్రమ్మదేవి చరిత్రకు ప్రధాన ఆధార శాస్త్రం అడుగుతుంది మాల్కాపురం శాసనం. రుద్రమ్మదేవి తన దీక్షా గురువేంటి విశ్వేశ్వర శంభు. రుద్రమ్మదేవి దీక్షా గురువు ఎవరు? విశ్వేశ్వర శంభు. ఈమె విశ్వేశ్వర శంభుకు మందడం అనే గ్రామాన్ని దానం చేసింది. గత ప్రీవియస్ క్లాస్ చెప్పాను ఇలా గ్రామాలు దానం చేసని మొత్తం ఒక ఆర్డర్లో టేబుల్ ఫామ్లో రాసుకోండి, ఇవి ఇంపార్టెంట్ అని. ఓకే, విశ్వేశ్వర శంభుకు మందడం అనే గ్రామాన్ని ఇచ్చిన వారు రాణి రుద్రమ్మదేవి. విశ్వేశ్వర శంభు మందరం నందు ప్రసూతి వైద్యశాలను ఏర్పాటు చేయడమే కాక విశ్వేశ్వర గోలకి మఠాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్, ప్రసూతి వైద్యశాల గురించి ప్రస్తావించిన శాసనం కాకతీయుల కాలంటి మల్కాపురం లేదా మాల్కాపురం శాసనం అంటారు. వేయించిన వారు రుద్రమ్మదేవి. ప్రధాన ఆధార శాస్త్రం ఏమని చెప్పవచ్చు, ప్రసూతి వైద్యశాల చెప్పవచ్చు. ఓకే, ఈ మఠాల గురించి ప్రస్తావన మల్కాపురం శాసనం. నెక్స్ట్ బీదరకోట శాసనం వేయించిన వారు రుద్రమ్మదేవి. మల్కాపురం శాసనం, ఇటుగులపాడు, పొందలూరు, బీదరకోట శాసనాలు రుద్రమ్మదేవి చరిత్రకు ప్రధాన ఆధారం. ఇవన్నీ కూడా ఓకే గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మల్కాపురం శాసనం అనేది చూడండి ప్రసూతి వైద్యశాల గురించి గత ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ త్రిపురాంతక శాసనం గత క్లాస్లో చెప్పాను. గత క్లాస్లో ఇంతకుముందు చెప్పాను. ఆ శాసనం వేరే, ఈ శాసనం వేరే. ఈ శాసనాన్ని 1180లో రుద్రదేవుడు అనగా మొదటి ప్రతాపరుద్రుడు వేయించాడు. రుద్రదేవుడు గిరి పశ్చిమ సీమను అనగా గుంటూరు పాలించే దుర్జయులను ఓడించి గిరి పశ్చిమ సీమను ఆక్రమించాడు. రుద్రదేవుడు త్రిపురాంతకం నేటి ప్రకాశం జిల్లాని త్రిపురాంతకం నడిచి ఈ త్రిపురాంతక శాసనాన్ని వేయించిన వారే మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ నాణ్యాలు. శాసనాధారాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నాణ్యాలు కాకతీయులు వరాహం అనే గుర్తుతో కూడిన నాణ్యాలు ముద్రించారు. గత ఎగ్జామ్లో అడిగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకతీయులు గహధ్యానం లేదా గద్యానం అనే పేరుతో బంగారు నాణ్యాలు ముద్రించారు. గద్యానం అనేవి బంగారు నాణ్యాలు. ఇది గోల్డెన్ కాయిన్స్, సిల్వర్ లేదా వెండి కాయిన్స్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సేమ్ ఇదే తూర్పు చాకలి లేదా వేంగి చాకలి ఇచ్చారు. గహధ్యానం అనేది బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు కాదు, గుర్తుపెట్టుకోవాలి. కాకతీయుల కాలంలో వీరు కాసు, రూక, పొద్దుగా, మాడ వంటి తక్కువ విలువ గల నుండి వెండి నాణ్యాలు ముద్రించారు. అడగవచ్చు, కాసు, రూక, పొద్దుగా, మాడ అనేవి. రూక అనేది ఒక వెండి నాణ్యం, కాసు అనేది ఒక వెండి నాణ్యం, పొద్దుగా అనేది మరియు మాడ అనేవి కూడా ఇవి తక్కువ విలువ గల వెండి నాణ్యాలు, గుర్తుపెట్టుకోవాలి. గహధ్యానం అనేది ఒక బంగారు నాణ్యం. ఇవన్నీ కూడా మనకు గహధ్యానం అనేది ఒక బంగారు నాణ్యం, కాసు, రూక, పొద్దుగా, మాడని ఒక వెండి నాణ్యాలకు గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి, 10 రూకలు ఈజ్ ఈక్వల్ ఒక మాడతో సమానం. 10 రూకలు కలిస్తే ఒక మాడతో సమానం చెప్పవచ్చు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. కాకతీయుల కాలం నాటి విదేశీ నాణ్యమును గల పేరు గత ఎగ్జామ్లో అడిగేంటి తార్. తార్ అనేది కాకతీయుల కాలం నాటి విదేశీ నాణ్యం గల పేరు తార్. నోట్ చూడండి, కాకతీయుల నాణ్యాలపై ఉండే గుర్తు వరాహం. ఎగ్జామ్లో అడిగారు వరాహ గుర్తు. ఓకే, నెక్స్ట్ మరో క్లాస్లో మనకు కాకతీయులకు సంబంధించి గ్రంథాలతో మనకి కలుద్దామండి. చెప్పాను కదండి, టోటల్ 12 టాపిక్స్ మీకు అత్యంత సమగ్రమైన సమాచారంతో మీకు అర్థవంతంగా ఉండే. మీరు డైరెక్ట్గా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చదివితే అర్థమవుదు. మనం అందించే టాపిక్ కూడా బిఎస్ఎల్ హనుమంతరావు, రఘునాథ సార్ బుక్, తెలుగు అకాడమీ సంబంధించి ఎంఏ ఏపీ హిస్టరీ బుక్స్తో మీకు అత్యంత సమగ్ర సమాచారం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ టోటల్ 12 టాపిక్స్ మీకు 281 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే కనుక 6300498822లో వాట్సాప్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఎడ్యుకేషన్ ఉంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.